హలో అండి అందరికీ. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా మీకు? గోంగూర చికెన్. ఎందుకు చేస్తున్నానో తెలుసా? నా వీడియోస్ ఎవరైనా చూస్తారా? అసలు నేను మాట్లాడేది ఎవరికన్నా నచ్చుతుందా? అట్‌లీస్ట్ ఒక లైక్ అన్నా వస్తుందా? అని చాలా భయపడుతూ స్టార్ట్ చేశాను. కానీ లైక్స్ ఇవ్వటం ఏంటి, చక్కగా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. అలానే ఒకరు కామెంట్ చేశారు, గోంగూర చికెన్ ఎలా వండాలి అని చెప్పి. చాలా ఈజీగా, మంచిగా, టేస్టీగా చేసుకుందాము. వచ్చేసేయండి మీరు కూడా. అలానే మీకేమన్నా కావాలంటే మీరు కూడా కామెంట్ చేయండి. మీకు కూడా చేసి పెట్టేస్తాను. అయితే చక్కగా చికెన్ తీసుకొచ్చుకొని మంచిగా వాష్ చేసేసి దానికి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టించేసి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. అది అయిపోయిన తర్వాత తీసుకొని నూనె బాగా కాగిపోయిన తర్వాత ఆ చికెన్ కూడా దానిలో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోండి. చికెన్ మసాలా, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలకులు వేసేసి దానిలో ఒక ఎల్లుల్లిపాయ కూడా వేసేసి మిక్సీ పట్టేసి ఆ పౌడర్‌ని అలా చల్లేసేయండి. చక్కగా అది డీప్ ఫ్రై అయిపోయింది కదా! దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గోంగూర తీసుకొచ్చుకొని గోంగూర మొత్తం ఒలిచేసి నీట్‌గా కడిగేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని ఆ గోంగూరలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువేసుకోండి చాలా బావుంటుంది. ఉప్పు, కారం, పసుపు కూడా దానిలో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసేయండి. అది ఉడుకుతా ఉన్నప్పుడు చింతపండు జ్యూస్ కూడా దానిలో కలిపేసేసి పెట్టేయండి. అలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దాన్ని తీసి పప్పు గుత్తితోటి బాగా మెదిపేసేయండి. అది తీసుకువెళ్ళి చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా! చికెన్ ఫ్రైలో కలిపేసేయండి. అది మొత్తం కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసేయండి. ఇప్పుడు చికెన్‌కి గోంగూర బాగా పట్టుద్ది. ఆ ఫ్లేవర్ అంతా చికెన్ పీల్చుకుంటదనమాట. చాలా టేస్టీ ఉంటదిప్పుడు. ఇంకా అంతే. అది అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి చిన్న మూకుడు తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టేసి దానిలో ఆయిల్ పోసి హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసేయండి. వేసి అది బాగా వేగిన తర్వాత ఏదైతే మనం చికెన్ గోంగూర కలిపెట్టుకున్నామో దానిలో తాలింపు చేసేసేయండి. అంతే అయిపోయింది చికెన్ గోంగూర. చాలా ఈజీ కదూ! మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. మనం ఇంట్లో కష్టం అనుకుంటాం గానీ ఇష్టంతో చేసింది ఏది కష్టం అనిపించదు. అంతే కదా! ఏమంటారు మీరు? నిజమే కదండీ! మీరు అడిగినట్లే గోంగూర చికెన్ చేసి పెట్టాను కదా! రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే గనక నాకు కామెంట్ చేయండి. నేను డెఫినైట్‌లీ మీకు ఆన్సర్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా ట్రై చేయాలి. ఓకేనా? థాంక్ యూ.